హాయ్ అండి, నమస్తే. దిస్ ఇస్ సాహితి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అస్సలు మైదా పిండి వాడకుండా చాలా సాఫ్ట్గా టేస్టీగా నేతి బొబ్బట్లు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక కప్పు వాటికి పచ్చిశనగపప్పు తీసుకొని 1 టైం వాష్ చేసేసుకొని వాటర్ పోసుకొని 1/2 అవర్ పాటు నానబెట్టుకోవాలండి. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని మనం తీసుకున్న పచ్చిశనగపప్పుని దాంట్లో వేసుకొని 1.5 కప్ వాటికి వాటర్ పోసుకొని ఒక 5 విజిల్స్ వాటికి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి. ఇప్పుడు అదే కప్పుతో మనం గోధుమ పిండి తీసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని చాలా సాఫ్ట్గా కలుపుకోవాలండి. ఈ గోధుమ పిండి మేము గోధుమలు తెచ్చుకొని పట్టించుకున్న గోధుమ పిండి అండి. ఆ గోధుమ పిండితో కూడా చాలా సాఫ్ట్గా ఎలా చేసుకోవాలో చూడండి. ఇప్పుడు ఒక పావు కప్పు వాటికి మనం సన్ఫ్లవర్ ఆయిల్ కానీ లేదా నెయ్యిని కానీ వాడాలండి. బాగా ఆయిల్ అంతా లోపలికి ఇనికేదాకా మనం బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మళ్ళీ నూనె పోసుకొని మనం మూత క్లోజ్ చేసేసుకొని పెట్టుకోవాలండి. పప్పు ఇలా మెత్తగా వెన్నలాగా ఉడకాలండి. ఇప్పుడు ఒక స్మాషర్తో కానీ పప్పు గుత్తితో కానీ ఇలా కొంచెం ఎనుపుకోవాలి పప్పుని. ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసి మనం కప్ వాటికి తీసుకున్నాం కదండి పచ్చిశనగపప్పు, అదే కప్పుతో మనం బెల్లం తీసుకొని పెట్టేసుకోవాలి. హైలో పెట్టకూడదండి, సిమ్లోనే బాగా బెల్లాన్ని కరిగించుకోవాలి. చూడండి, బెల్లం కొంచెం కొంచెంగా కరిగి పప్పు ఇలాగా కొంచెం నీళ్ళగా అవుతుందండి. అదంతా థిక్ అయ్యి బాగా దగ్గర పడే వాటికి ఉడికించుకోవాలి. కలుపుతూనే ఉడికించుకోవాలండి. అస్సలు కలపడం కానీ ఆపకూడదు, అలానే హైలో కూడా పెట్టకూడదు. ఏది చేసినా మాడిపోతుందండి. మనం కలుపుతూనే దగ్గరుండి అది దగ్గర పడేవాటికి ఉడికించుకోవాలి. కొంచెం దగ్గర పడిన తర్వాత ఇప్పుడు ఒక 5-6 వాటికి యాలకుల్ని దంచుకొని వేసుకోవాలి. దాంట్లోనే ఒక చిటికెడు అంటే చాలా తక్కువ అండి పచ్చకర్పూరం వేసుకోవాలి. ఇది పూర్తిగా ఆప్షనల్ అండి. చూడండి, పప్పు ఇలా దగ్గర పడిపోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారి పెడితే ఇంకా కొంచెం గట్టి పడుతుందండి. మనకి బొబ్బట్లు చేసుకోవడానికి రెడీ అయిపోతుంది. పూర్తిగా చల్లారిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న గోధుమ పిండిలో పూర్ణం పెట్టి మనం చీరలకు వస్తుంది కదండి, ఆ కవర్ని ఒకదాని మీద ఒత్తుకుంటూ ఇంకోటి పైన వేసి బాగా రౌండ్గా చేసుకోవాలండి. వీడియోలో చూపించిన విధంగా చేసేసుకొని ఇప్పుడు కవర్తో సహా పెన్నం మీద వేసుకోవాలండి. ఇంతలోపు మనం పెన్నం హీట్ చేసి పెట్టుకోవాలి. పెన్నం మీద వేసుకున్న తర్వాత నెయ్యితో కానీ సన్ఫ్లవర్ ఆయిల్తో కానీ 2 వైపులా బాగా కాల్చుకోవాలండి. నేను ఇక్కడ నెయ్యిని వాడుతున్నాను, మీరు సన్ఫ్లవర్ ఆయిల్ అయినా వాడుకోవచ్చు. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే నేతి బొబ్బట్లు రెడీ అయిపోయినాయండి. మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేసి చూడండి. చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో. మనం పూర్తిగా చల్లారిన తర్వాత కూడా ఇలానే ఉంటాయి. ఇవి అప్పటి పూర్తిగా చల్లారాక తింటే చాలా టేస్టీగా ఉంటాయండి. నాకైతే మీకు ఎలా ఉంటాయో చెప్పండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి.